కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తుకున్న తర్వాత వెనుదిరిగి చూడలేదు. జై తెలంగాణ అనే మాట వినిపించని రోజు లేదు. ఇప్పటికీ కూడా మీరు ఏ రాష్ట్రంలో చూసుకోండి, ఏ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ నినాదాలు ఏవో ఉంటాయి కదా, కానీ జై తెలంగాణ అని అంటేనే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా కూడా. ఇది చాలా మంది పొలిటీషియన్స్ ఇప్పటికి కూడా చెప్తా ఉంటారు. అంత ఉద్యమం జరిగింది, ఎక్కడ కూడా జరగలేదు ఇంతగానం ఉద్యమం. మరి సరిగ్గా మహాత్మా గాంధీ చేసిన అహింసాయుత తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించిండ్రు, తెలంగాణ సాధించిండ్రు. ఇది తెలంగాణ మలి దశలో కేసీఆర్ మూలంగా వచ్చిన విజయం. అయితే దీనికి పూర్వం తెలంగాణ ఆంధ్ర కలిసే సమయంలో అసలు ఏం జరిగింది, కలిసిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ తరానికి ఎవ్వరికి కూడా తెలియదు. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా చూడండి అసలు అప్పుడు ఏం జరిగింది ఏందనే మనం ఇక్కడ చూసేద్దాం. మరి వచ్చే తరాలకు కూడా తెలియాలి కదా. మరి అప్పుడే తెలంగాణ అస్తిత్వ భావాన్ని మరింత బలపడుతుంది. ఆత్మాభిమానం అనేది తెలంగాణకు ఎంత అవసరమో తెలుస్తుంది. తెలంగాణ అంటే ఏమిటో తెలుస్తుంది. అది 1953 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏడాది కాలం మాత్రమే అవుతుంది. ఆంధ్ర ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నది. మరి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమై ఉన్నది. దాంతో రాజకీయానికి పెద్ద ప్రతిపాదన లేదు. కానీ దేశ స్వాతంత్రోద్యమ సమయంలో కొంతమంది నాయకులు వెలుగులోకి వచ్చిండ్రు. అలా టంగుటూరు ప్రకాశం వంటి వాళ్ళు నాయకులుగా ఎదిగారు. దేశానికి స్వాతంత్రం వచ్చింది, మద్రాసులో భాగం కావడంతో ఆంధ్ర నాయకుల పెత్తనం కూడా సాగడం లేదు. అప్పుడు మద్రాసుతో కలిసి ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆంధ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెత్తనం కూడా సాగడం లేదన్నట్టు. కోసం మన నేటి ధాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.